అవును కానీ ఈరోజు ఉగాది స్పెషల్ ఏం చేశారు మరి? ఒకసారి కలుస్తావా? హలో హలో, కరెక్ట్ టైంలో కట్ చేసేది కలుద్దాం లోపే. ఛీ. ₹100 నేరా బాబు, 80% కూడా ₹1 ఖర్చు ఉంటుంది అంతే. ఏమో వస్తుండ్రా, పైసలు విషయం మనకి 80% తెలియదు. అరే మమ్మయ్య, హ్యాపీ ఉగాదిరా. ఉగాదిరా, హ్యాపీ ఉగాది అంటే సరిపోతుందిరా. జైలు ₹1 అని నడుస్తుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ హ్యాపీ ఉగాది అంటున్నావు. బొక్కలే, నా కాడ కూడా ₹1 మరి ₹1 ఎందుకు ఉగాది పచ్చడి లేదనరా? నీ కాడ లేవంటే మరి నా కాడ లేవు, రైట్ లేదాం. పైసలు ఉంటేనే పచ్చడి వేసాను నువ్వు అంటున్నావు, పైసలు లేకున్నా పచ్చడి వేసాను నేను అంటున్నావు. ఎట్లా మచ్చా? ఎట్లా అంటే కాదు మచ్చా, అందరం తన కోసం ప్లాన్ వేసుకున్నాం. అవును, ఇంతకు రవి గారు ఎడిపోయిందా? అవునరా, ఫోన్ చేసావు? ఏందమ్మా ఇక్కడ ఒక షాంపూ కూడా లేదు. ₹5 ఉన్నాయి, మళ్ళీ లెక్కలు ₹1 ఖర్చు పెట్టాలా? వీడెవర్రా ఇప్పుడు ఫోన్ చేస్తుండు? హలో, హ్యాపీ ఉగాదిరా. ఉగాదిరా, హ్యాపీ ఉగాది అంటే సరిపోతుందారా? వాడు హ్యాపీగా ఉండాలి, ఎడ చూసుకోవా? ఇక్కడ షాంపూకే పైసలు లేవని ఏడుస్తుంటే. హలో, ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి తాగితే ఈ సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉంటారంటారా? ₹5 ఉంటే ఒక షాంపూ కొనుక్కొని ₹4 పొదుపు చేస్తున్నారా? నా అక్కడ పైసలు లేవురా అన్న, ఒక షాంపూ అయ్యి. పైసలు లేకుండా కూడా పచ్చడి చేసుకోవచ్చురా. అవునా, ఎట్లారా? నువ్వైతే మన ఊరు బయట యాప్ చెట్టు కిందికా. సరే వస్తున్నారా? ఇంకో ఇది కూడా వస్తుండు, నేను ఎట్లయినా పచ్చడి తాగాల్సిందే. ఏమంటావు? ఏమో ఏం చేస్తావేమో, నాకైతే ₹1 లేవు. ఇంకో వస్తుంది కదా. ఎట్లా చేస్తారు మరి ప్లాన్? ఏం లేదురా, మన కాడ ఎట్లా పైసలు లేవు కాబట్టి మనం ముగ్గురం కలిసి కమిటీ ఉగాది పచ్చడి చేద్దాం. ఇప్పుడు పైసలు అక్కర్లేదు జరిగా. అవునరా. అవునరా, బెల్లం మామిడికాయ ఉప్పు కారం అని కలిపేస్తారా? సరేనా? ఏం లేదురా, నేనైతే వేపు తెస్తా, ఎందుకంటే ఎట్లా మనకు తినడానికి ఊరు బయట దొరుకుతుందిగా. అరే నేను కూడా మా ఇంట్లో చింతపండు తెస్తారా? మా ఇంట్లో పాత మస్తు మిగిలిపోయింది. బొంగు తెస్తా, నాకు లెక్క తెస్తా, నేను దేవద్దు. అవును మావా, మా చేసిన ప్లాన్ మాత్రం నేను ఇదే ప్లేస్కి వస్తా, మీరు కూడా ఇదికి రాపోరి. చూసినావా, ₹1 లేకుండా పచ్చడి ప్లాన్ అయిపోయింది. అవునరా. సరే కానీ ఎవరో ఎంత సన్నారో అన్నీ తీసుకొని మళ్ళీ ప్లేస్కి వెళ్తాను. సరేరా. చెట్టు ఉంది కరెక్టే, అమ్మ చెట్టేంద్ర బాబు ఇంత హైట్ ఉంది. అయినా ఇది ఒకటి ఉందా మస్తుగా. అమ్మ ఇట కూడా చెట్టు ఉంది, అంత తక్కువ లేదు. అయినా మీద పూతనే వేసుకోవాలా, కింద పూత కదా, అది తీసుకోదాం పాటు. చింతపండు కర్రే ఉంది ఇంట్లో, మంచిది మస్తుగా ఉంది, కానీ తెస్తే అయిపోతుంది. వద్దు, ఇదే తీసుకోదాం ఏదైతే ఉంది. అయినా మా ఇంట్లో కారం ఉప్పు అన్నీ మస్తుగా ఉన్నాయి, కానీ తీసుకోని అవుద్దా? వాళ్ళకేం తీసుకోవేది, మళ్ళీ మా ఇంట్లో మొత్తం అయిపోతుంది. ఎట్లా ఈ మిగిలిపోయిన నీళ్ళు ఉన్నాయిగా, ఇవి తీసుకొని పోదాం. పిల్లలకి కారం అన్నీ కలిపి అని చెప్తే అయిపోతుందిగా. అరే నేను వేపు తెచ్చిన, మీరు రెస్టారెంట్ తెచ్చిరారా? తెచ్చిండ్రా, వాడు రాలే ఇంకా. అరే నువ్వేంద్రా ఉత్తర నీళ్ళు తీసుకొచ్చినావు? అరే ఇదేమరా ఎంత కర్రీ ఉంది, అమ్మ ఎంత స్మెల్ వస్తున్నావురా బాబు, మళ్ళీ ఇల్లనే ఇది అంతా ఖరాబ్ అయింది. నువ్వు మాత్రం ఎండిపోయిన పూత తెలియదారా? మనం ఎంత పీసినారోళ్ళం అంటే ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచుల కంటే మన లోబితనమే 7 రుచి కంటే ఎక్కువైపోయిందిరా. అరే మనం చేయాల్సింది ఏం లేదురా, సరే ఎట్లా ఉగాది కాబట్టి మన పక్కి టంగులు కడుకోయి పచ్చడి దాయి పని కండుదాం పారిగా, ఏమంటారు? పైసలు పొదుపు చేయడం కరెక్టే, మరి ఇంతలా పొదుపు చేస్తే చూసిరు కదా ఏమైందో.